స్పోకెన్ హిందీ లెసన్ నంబర్ 3. మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं? మీరు आप ఎలా कैसे ఉన్నారు है. మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं? ఇది క్వశ్చన్ అంటే క్వశ్చన్ వేసేటప్పుడు ప్రశ్నార్థక వాక్యం. అంటే ఎవరికైనా మనము ఏదైనా అడగాలి, మీరు ఎలా ఉన్నారు అని అడగాలి అంటే హిందీలో ఆప్ కైసే హే అని అడగాలి. ఇది ఎంత? ఏ కితనే కా హై. ఇది ఏ ఎంత? కితనే కితనే కా హై. ఇది ఎంత? ఏ కితనే కా హై. ఏదైనా కొనేటప్పుడు కొనే ముందు మనము దాని యొక్క రేట్ అడుగుతాము. అప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాము. ఏ కితనే కా హై. ఇది ఎంత, దీని రేటు ఎంత అని అడుగుతాం. అప్పుడు ఏ కితనే కా హై అంటాం. ఎవరు వచ్చారు? కౌన్ ఆయా. ఎవరు అంటే కౌన్, వచ్చారు ఆయా, కౌన్ ఆయా, ఎవరు వచ్చారు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లోపల ఉన్న వాళ్ళకి తెలియదు ఎవరు వచ్చారు, అప్పుడు అడుగుతారు లోపల ఎవరు వచ్చారు అని. అలా కౌన్ ఆయా, ఎవరు వచ్చారు. ఎవరైనా మన డోర్ నాక్ చేసినప్పుడు ఎవరు వచ్చారు అంటాము. ఆ విధంగా మనం అడగడానికి ఈ సెంటెన్స్ మనకు అవసరం అవుతుంది. ఎవరు రాశారు? కిస్నే లిఖా. కిస్నే, ఎవరు అంటే కిస్నే రాశారు. లిఖా, ఎవరు రాశారు. ఏదైనా బుక్ రాసినప్పుడు లేదా ఇంకేమైనా రాసినప్పుడు అడుగుతాం, ఈ బుక్ ఎవరు రాశారు అని. లేదా ఈ నోట్ బుక్ ఎవరు రాశారు, ఈ ఫే నోట్స్ ఎవరు రాశారు అన్నప్పుడు ఈ కితాబ్ కిస్నే లిఖా, ఈ నోట్స్ కిస్నే లిఖా, ఈ ఫే నోట్స్ కిస్నే లిఖా అని ఆ విధంగా అడగడానికి ఈ వాక్యం అనేది పనికొస్తుంది. అదే విధంగా ఏమైంది, ఏమైంది, క్యా హువా. ఏమంటే క్యా, అయింది అంటే హువా. క్యా హువా, ఏమైనా జరిగినప్పుడు అడుగుతాము ఏమైంది అని. ఎవరన్నా బాధపడుతున్నప్పుడు అలా కూర్చున్నప్పుడు చూస్తే ఏమంటాము, ఏమైంది, అలా ఎందుకు బాధపడుతున్నావు అని. ఎవరైనా సైలెంట్ గా ఉన్నారు, మనకు తెలుసు వాళ్ళు జనరల్ గా అలా ఉండరు, కాకపోతే ఇప్పుడు ఉన్నారు, కనిపించారు అలా మనం. అప్పుడు ఏమైంది, అలా ఎందుకు ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారేంటి, ఏమైంది. క్యా హువా, తుమ్హే క్యా హువా, క్యూ ఇత్నే ఖామోష్ హో, ఎందుకు అలా ఉన్నారు, క్యూ ఇత్నే సాడ్ హో, ఎందుకంత బాధపడ్డట్టున్నారు అని ఆ విధంగా అడగడానికి ఈ వాక్యం మనకు పనికొస్తుంది. ఎప్పుడు వస్తారు? కబ్ ఆతే. కబ్ ఆతే, ఎప్పుడు వస్తారు. ఎప్పుడు అంటే కబ్, వస్తారు అంటే ఆతే. కబ్ ఆతే. ఇప్పుడు మన ఇంట్లో నుండి మన ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతాం ఎప్పుడు వస్తావు అని. అంటే ఇంటికి మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు. కబ్ ఆతే, ఇంటికి ఘర్ కో ఫిర్ కబ్ ఆతే, ఇలా అడుగుతాం కదా. నేను వేచి ఉంటాను. నేను వేచి ఉంటాను. నేను మే వేచి ఇంతజార్ ఉంటాను. కరుంగా యా ఫిర్ కరుంగి. నేను మీకోసం వేచి ఉంటాను లేదా నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అర్థం. ఎవరన్నా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఊరికి వెళ్ళినప్పుడు లేదా భోజనానికి ఆ టైంకి వస్తానని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, సరే నేను కూడా మీకోసం వెయిట్ చేస్తాను, మీరు రండి అనేసి అంటాము. మే ఓకే మేబీ ఆప్కా ఇంతజార్ కరుంగి ఆప్ ఆయియే. ఇలా ఈ విధంగా ఈ 8 సెంటెన్సెస్ బాగా రివిజన్ చేయండి. మళ్ళీ మళ్ళీ వీటిని అనండి. అంటూ ఉంటేనే మనకు భాష అనేది చాలా ఈజీగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తాను, భాష నేర్చుకోవాలంటే సీక్రెట్ ఒకటే, మనము దాన్ని అనేక సార్లు అనాలి. దాని అర్థం తెలుసా లేదా పక్కన పెడితే ఆ పదాలు అనేటివి మన నాలుక పైన ఉండాలి. అప్పుడే మనకి ఏ భాష అయినా కూడా ఈజీగా అవలీలగా వస్తుంది. అయితే ఒకసారి నాతో మీరు అనండి, మీరు ఎలా ఉన్నారు. ఆప్ కైసే హే. ఇది ఎంత? ఏ కితనే కా హై. ఎవరొచ్చారు. కౌన్ ఆయా హై. కౌన్ ఆయా, ఎవరు రాశారు. కిస్నే లిఖా, ఏం రాశారు. క్యా లిఖా హై, ఏమైంది. క్యా హువా, ఎప్పుడు వస్తారు. కబ్ ఆతే, నేను వేచి ఉంటాను. మై ఇంతజార్ కరుంగి. ఈ ఓకే. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ లైక్ చేయడం అనేది షేర్ చేయడం అనేది మీ ఇష్టం, బట్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నా ప్రతి వీడియో మీకు అందరికంటే ముందు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. దీనికోసం ఒక్క పైసా కూడా అవసరం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి మళ్ళీ రేపు కలుద్దాం.